ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఈ విధంగా యేసయ్యను కొనియాడుతూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తన వాక్యముతో మనల్ని బలపరచునుగాక. ఈ మంచి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుండి 56వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచూ తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహమును ఎలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. యేసయ్య యొక్క శిలువ మరణము, హింసలు ఇద్దరు వేర్వేరు వ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిందో మనము గమనించాలి. ఒక వ్యక్తి శతాధిపతి, రోమా సైనికాధికారి. రెండవ వ్యక్తి అరిమతయియ వాడైన యోసేపు. ఇతను సజ్జనుడు, నీతిమంతుడు, సన్హెడ్రిన్ సభ్యుడు. మొదటి వ్యక్తి శిలువ శిక్షకు అమలు పరుస్తున్న శతాధిపతి, అన్యుడు. యుద్ధము, శిక్షల్లో కనిపించే భయానక హింసకు బాగా అలవాటు పడినవాడు ఈ శతాధిపతి. యేసు ప్రభువును అంతకు ముందే ఎరిగినవాడో కాదో తెలియదు. అయితే ఈ వ్యక్తి తీర్పు సమయం నుండి మరణము దాకా ఆయన్ను గమనిస్తూ వచ్చాడు. అది అతనిపై చెరగని ముద్ర వేసింది. ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. శతాధిపతియు అతనితో కూడా నున్న వారందరూ ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఈ శతాధిపతి దేవుని మహిమపరచడం ఆశ్చర్యం అనిపిస్తుంది. మన ప్రభు నిర్దోషత్వాన్నే కాక ఆయన దైవ లక్షణాన్ని కూడా గుర్తించాడు. శిలువ దగ్గర చాలామంది చేరిన గుంపు ఆయనపై దొంగ నేరాలు మోపడం, అల్లరి చేయడం కూడా అతను గమనించి సత్యానికి తన హృదయాన్ని తెరచిన వ్యక్తి ప్రభువు విషయంలో ఇచ్చిన సాక్ష్యాన్ని మరుగు చేయలేకపోయాయి. రెండవ వ్యక్తి అరిమతయియ యోసేపు. యేసు ప్రభువుకు మరింత సంబంధం ఉంది. ఇతడు ప్రభువుకు రహస్య శిష్యుడు. అలాగని పిరికివాడు కాదు. ఇతడు దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండేవాడు. పిలాతును అడిగేందుకు చాలా గుండె ధైర్యము అవసరం. యేసయ్య జీవితం, జ్ఞాపకాలు, ఆయన మరణం అరిమతయియ యోసేపులో ఏదో గొప్ప మార్పును తీసుకువచ్చింది. యేసు దేహము కొరకు రహస్య శిష్యుడిగా ఉండలేకపోయాడు. క్రీస్తు సేవలో తన శేష జీవితాన్ని అరిమతయియ యోసేపు గడిపినట్టుగా సంఘ చరిత్ర చెప్తుంది. యేసు ప్రభు జీవితం మనందరి నుండి ఒక స్పందన కోరుకుంటుంది. శతాధిపతి, అరిమతయియ యోసేపు అనుకూలమైన రీతిలో స్పందించారు. మరింత ప్రభువుకు నమ్మకంగా అనుసరించే ధైర్యం కోసం ఆయనకు మనము కూడా ప్రార్థన చేద్దాం. పేతురు అతనిని చూచి, ప్రభువా, ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. మరియు అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల
తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొందును. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాను. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇటువంటి వాక్యాల ద్వారా మనము దేవుని గణపరుస్తూ మన హృదయాన్ని నింపుకుంటూ దేవునిలో అత్యధికమైన విశ్వాసంతో ముందుకు సాగుదాం. అరిమతయి యోసేపు వలె, ఒక శతాధిపతి వలె మనము యేసును వెంబడిందాం. యేసులో ఉన్న సుగుణాలను కనుగొందాం. ఇంకా మనము దేవుని సుగుణాలను అనేకులకు ప్రకటించి ఆయన సువార్తను అనేకులకు వినిపించి దేవుని గణపరుద్దాం. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగిన వాడవు. నీ కట్టడలు నాకు బోధించుము. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలన్ని బట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువక యుందును. అనుదిన వాక్యము ద్వారా మనము దేవుని సన్నిధిలో బలపరచబడుతూ ఆయన వాక్యాన్ని మరువక నింపుకుంటూ ధ్యానించుకుంటూ దేవుని గణపరిచి ఆరాధించుదుము గాక. స్తుతియాగం అర్పిద్దాం. నా చెయ్యి పట్టుకున్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నాకు నడక నేర్పించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్నేహబంధములతో నన్ను బంధించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నన్ను ఆకర్షించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా కాడిని తీసివేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ఎదుట భోజనం పెట్టిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మా మధ్య పరిశుద్ధ దేవుడిగా ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మనస్ఫూర్తిగా నన్ను స్నేహించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కరుణావాత్సల్యములు గల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. శాంతమూర్తివైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ నీతిని బట్టి తొలకరి వర్షమునిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కడవరి వర్షమునిచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మా కొరకు వింత కార్యములు జరిగించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ జనులను ఎన్నడూ సిగ్గునొందనీయని దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సర్వజనుల మీద నీ ఆత్మను కుమ్మరించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఆకాశమందు భూమి యందు మహత్కార్యములు చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ జనులకు ఆశ్రయముగా ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలకు దుర్గముగా ఉన్న దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సియోనులో నుండి గర్జించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీవు సంకల్పించిన దానిని నీ సేవకులకు బయలుపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కారు చీకటిని ఉదయముగా మార్చగల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. పగటిని రాత్రి చీకటి వలె మార్చగల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సముద్ర జలములను పిలిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపజేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సముద్రమునకు భూమికి సృష్టికర్తవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కూపములో నుండి నా ప్రాణం పైకి రప్పించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మత్యము నోటి నుండి యోనాను రక్షించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కటాక్షము జాలియు గల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. బహుశాంతము గల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఎడతెగక నిలుచు వాత్సల్యత గల దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. అనుదినం నాపై నూతనంగా వాత్సల్యత చూపే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నిన్ను వెదుకువారి ఎడల దయ చూపే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ కృపా సమృద్ధిని బట్టి జాలిపడే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా ప్రాణ విషయమైన వాద్యమును వాదించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మైనం కరుగునట్లు పర్వతములను కరిగించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నీ మాటలకు నాకు క్షేమ సాధనములుగా ఉంచిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఇశ్రాయేలీలలో శేషించిన వారిని సమకూర్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ప్రాకారములు పడగొట్టే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మా నాయకుడివై మా ముందు వెళ్ళే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. మా మధ్యవర్తివై న్యాయము తీర్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా శృంగమును ఇనుపదిగా చేసే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా డెక్కలు ఇత్తడివిగా చేసే దేవా,
ఆమెన్ యేసయానికి స్తోత్రం. జనులకు అద్భుతములు కనబరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. కనికరము చూపుటియందు సంతోషించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా దోషములను అణిచివేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. నా పాపములను సముద్రపు అగాధములో వేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. సత్యమును కనికరమును అనుగ్రహించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. దోషులను నిర్దోషులుగా ఎంచని దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. తుఫానులోను సుడిగాలిలోనూ వచ్చే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. శ్రమ దినమందు ఆశ్రయదుర్గము అయిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. స్తోత్రం 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 దేవా. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవా, నిన్నెల్లవేళలా స్తుతించి గణపరచుటకు నా దేవా, మీ కృపను పొందుకొనుటకు మీ సహాయం అనుగ్రహించుము. ప్రార్థన. యేసయ్య గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని ఆత్మను తండ్రికి అప్పగించిన దేవా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్య, నీకు సిలువ శిక్షను అమలు పరిచే శతాధిపతి నిన్ను గమనించాడు దేవా. ఇతను నిజముగా దేవుని కుమారుడని సాక్ష్యం చెప్పాడు కదా దేవా. ఈ దినములలో అనుదిన వాక్యముతో అనేకుల కన్నులు యేసును గుర్తించే విధంగా, నీ గురించి సాక్ష్యం చెప్పే విధంగా పరిశుద్ధాత్మని కార్యం జరిగించుము దేవా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, నీకు మహిమ కలుగునట్లుగా ఈ కడవరి దినములలో నీ కార్యము జరిగించుము దేవా. నీకు వందనములు దేవా. నీ రాకడ కొరకు ప్రజలు సిద్ధపడుటకు నీ కృప దయచేయము. నీ శిలువ మరణమును చూచి నీ నామమును గణపరిచిన శతాధిపతి వలె అనేకులు నిన్ను గణపరచుదురుగాక. యేసయ్య, నీ రహస్య శిష్యుడు అరిమతయ్య యోసేపు ధైర్యం కలిగి ఆ దినములలో నీ కొరకు, నీ రాకడ కొరకు ఎదురు చూచేవాడుగా, అధికారుల దగ్గర మాట్లాడటకు, నీ కొరకు పని చేయుటకు అతను నిలబడ్డాడు దేవా. అటువంటి వ్యక్తులు ఈ దినములలో కూడా లేపబడుదురుగాక. ప్రభువా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా శేష జీవితం నీకు అర్పిస్తున్నాము దేవా. మా యవ్వనులు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు నీకు అనుకూలమైన జీవితం కొరకు నీ సహవాసంలో ప్రార్థనలో అనుదినము గడుపుటకు కృపచూపుము దేవా. దేవా, నీ సంఘము పైన ఉన్న దుష్టుని కన్ను యేసు రక్తములో, సిలువ రక్తంతో చెదరిపోవును గాక. నీ ప్రజలు చేస్తున్న నీ పనిని చూచి వాడు శోధిస్తున్నాడు దేవా. శోధనలో నీ సహాయము దయచేయము దేవా. యేసయ్య, ఎవరు ఏ విధముగా నీ పనిలో సహకరిస్తున్నారో, ఆశ కలిగి ఉన్నారో వారిని సర్వోన్నతుని శక్తిని కమ్ముకొనుగాక. మరింత నమ్మకంగా అనుసరించుటకు, పని చేయుటకు, ధైర్యముతో నిలబడుటకు ఆత్మబలముతో నింపుము దేవా. దైవిక జ్ఞానముతో నింపుము దేవా. నీకు స్తోత్రం 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 దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా నీకు తోడై ఉండును గాక. ఆమెన్.